ఒక అందమైన గ్రామంలో రితు అనే చిన్న పాప ఉండేది. ఒకరోజు రితు చాలా నీరసంగా ఉంది. ఆమెకు ఆడుకోవాలని అస్సలు అనిపించలేదు. తన బొమ్మలను పక్కన పడేసి కిటికీ దగ్గర దిగులుగా కూర్చుని ఉంది. అప్పుడు రితు దగ్గరికి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. రితు ముఖం చూడగానే అమ్మమ్మకు అర్థమైపోయింది. ఏమైంది నా బంగారు తల్లి, ఎందుకు ఇలా డీలా పడిపోయావు అని ప్రేమగా అడిగింది. నాకు అస్సలు ఓపికలేదు అమ్మమ్మా, ఒంట్లో శక్తి లేనట్టుగా ఉంది అని రితు మెల్లగా చెప్పింది. అమ్మమ్మ నవ్వుతూ, శరీరం ఒక యంత్రంలాంటిది రితు, దానికి సరైన ఇంధనం కావాలి అని చెప్పింది. అమ్మమ్మ వంటగదిలోకి వెళ్ళి ఒక పళ్లెంలో తాజా పండ్లు, రంగురంగుల కూరగాయలు మరియు పాలు తీసుకువచ్చింది. ఇదిగో రితు, నీ శక్తిని తిరిగి తెచ్చే ఔషధం ఇదే అని రితుకు చూపించింది. ఔషధమంటే చేదుగా ఉండే మందులు కదా అమ్మమ్మ అని రితు అడిగింది. కాదు రితు, మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ మంచి ఆహారమే అసలైన ఔషధం. ఇది నిన్ను లోపలి నుండి దృఢంగా మారుస్తుంది అని అమ్మమ్మ చెప్పింది. రితు తినడం మొదలుపెట్టే ముందు అమ్మమ్మ ఆమెను ఆపింది. రితు, మనకి ఈ బలాన్ని ఇచ్చే ఆహారాన్ని ప్రసాదించిన దేవుడికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుందాం అంది. ఇద్దరూ కళ్ళు మూసుకుని నమస్కరించారు. ప్రార్థన తరువాత రితు ఇష్టంగా ఆ పండ్లను, కూరగాయలను తిన్నది. ప్రతి ముద్దలోనూ ఎంతో రుచి, ఎంతో శక్తి ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె ముఖంలో మెల్లగా కాంతి రావటం మొదలైంది. భోజనం ముగిసిన తర్వాత అమ్మమ్మ, ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకో. నువ్వు తిన్న ఆహారం నీ శరీరానికి శక్తిని ఇవ్వడానికి సమయం పడుతుంది అని చెప్పింది. రితు హాయిగా పడుకుంది. కాసేపటి తర్వాత నిద్ర లేవగానే రితుకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఆమె తన మంచం మీద నుండి గెంతుతూ కిందకు దిగింది. ఆమె నీరసం మటుమాయమైపోయింది. రితు గబగబా అమ్మమ్మ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను వాటేసుకుంది. అమ్మమ్మా, ఆరోగ్యకరమైన ఆహారం నిజంగా మ్యాజిక్లా పనిచేసింది. ఇప్పుడు నేను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంది. ఇద్దరూ కలిసి తోటలోకి వెళ్లారు.